అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి అందరం కూడా పెద్దవాళ్ళందరూ కూడా రావటం, అల్లూరి సీతారామరాజు గారికి నివాళులు అర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు అన్న పేరు వింటేనే అందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈరోజు ఆయన బ్రతికింది 27 ఏళ్ళైనా 27 తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఆయన స్ఫూర్తిగా నిలవటం అనేది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు ఆయన గురించి మనమందరం కూడా అల్లూరి సీతారామరాజు గారు అని ఒక జిల్లాకు పేరు పెట్టుకున్న, దేశవ్యాప్తంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నా. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, ఆయన మరణించి 100 సంవత్సరాలు అయింది అనుకుంటున్నాం, కానీ ఆయనకి మరణం లేదు అనేది ఈరోజు అందరికీ తెలిసిన విషయం. సో నిజమైన అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో ఆయన కోరుకున్న విధంగా మన్యం ప్రజలకి హక్కులు కల్పించడంలో కానీ, విద్యని అందించడంలో కానీ, ఉపాధి కల్పించడంలో కానీ, వాళ్ళందరినీ అభివృద్ధి వైపుకు నడిపించాలని అల్లూరి సీతారామరాజు గారు కన్న కలలన్నీ ఈరోజు జగన్ గారు నెరవేర్చడం అనేది నిజమైన అల్లూరి సీతారామరాజు గారి ఫాలోయర్గా మేమందరం కూడా మనసున్న మహారాజుగా చెప్పుకోగలం. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి కోసం జిల్లాకు పేరు పెట్టడమే కాకుండా, ఆయన కోరుకున్న విధంగా మన్యం ప్రజలకి అన్ని రకాలుగా అండగా ఉంటూ ముందుకు నడిపించడమే కాకుండా, అల్లూరి సీతారామరాజు గారి మ్యూజియం కోసం 22 ఎకరాలని ఇవ్వటం, అక్కడ మ్యూజియం కట్టడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు మన కిషన్ రెడ్డి గారు. సో ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన సహకారంతో మరింతగా అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకున్న విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు అన్న పేరు వింటేనే అందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దేశవ్యాప్తంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా అలాగే వర్ధంతికి జయంతికి కూడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. అధ్యక్ష, వర్ధంతి అంటే ఏంట్రా? పుట్టినరోజు, బర్త్డే. వర్ధంతి అంటే